గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డైరెక్టర్గా నాకేమనిపిస్తుంది అనేది నాకు కూడా తెలియదు. బట్ ప్రేక్షకుడిగా నేను చెప్తాను. అంటే ఒకసారి ఎప్పుడో రజనీకాంత్ గారు అన్నారు, నాకు కమల్ని చూస్తే చాలా జెలసీగా అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే అతని మాటల్లో, ఎందుకంటే అతను నేను ఇరికినట్టు చట్రంలో విరకలేదు. ఈరోజు నేనేంటంటే నేనేం చేయాలి, నేనేం చేయొద్దు అనేది ఎక్కువగా నా ఫ్యాన్స్ని ఉన్న ప్రేక్షకుల్ని ఆలోచించాల్సి వస్తుంది. నాకు వాళ్ళంత స్టేటస్ కట్టబెట్టారు. కానీ కమల్ అలా కాదు, మొదటి నుంచే చెప్పేస్తూ ఉన్నాడు వాళ్ళకి. అంటే ఒక గొప్ప హిట్ వచ్చిన వెంటనే ఇంకేదో తీస్తాడు, ఇరకడు అందులో. సో నాకు అది బాధగా ఉంటుంది. ఏం చేయలేని పరిస్థితి ఇది. ఎన్నో చేయాలని ఉంటుంది, చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంతమంది డబ్బు, ఇంతమంది అభిమానం ఇంత ఇన్వాల్వ్ అయినప్పుడు. అండ్ ఇంకోటి, నేను అల్లు అర్జున్ గారితో మను తర్వాత నన్ను అల్లు అర్జున్ గారు పిలిచారు. టీజర్ చూసి తనకు బాగా నచ్చి మాట్లాడదాము ఒకసారి అంటే నేను గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు నా పేరు సూర్య సినిమా రిలీజ్ ఉంది ఆ టైంలో. సో తన్ని కూడా నేను ఇంచుమించు ఇలాంటి క్వశ్చనే అడిగాను. అంటే మీకు చాలా గ్రాఫ్ ఉంటుంది అండి, యాజ్ ఎ డైరెక్టర్, నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ నటుల్లో అది చూసినప్పుడు మీకు ఒక గ్రాఫ్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ గ్రాఫ్. మీకు ఎప్పుడు ఇలా అనిపించదా? అంటే తమిళ సినిమాలు, మలయాళ సినిమాలు చూసేటప్పుడు పూర్తిగా పాత్ర చుట్టే తిరిగి, లేకపోతే అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ కమర్షియల్ కాకుండా మీకు అనిపించదా అది అని అన్నాను నేను. తను అప్పుడు క్లియర్గా చెప్పాడు నాకు, అంటే అలా చాలాసార్లు అనిపిస్తుంది ఫనీ. అలా అనిపించే నేను కొన్నిసార్లు నా స్టేటస్ని పక్కన పెట్టి వరుడు చేశాను, వేదం చేశాను. నాకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ అలానే నేను గుణశేఖర్ గారు అడిగినప్పుడు గోనగన్నారెడ్డి కూడా నిల్చున్నాను. బట్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఒక 2-3 సార్లు మెయిన్ అంతా పక్కన పెట్టి ఇలా కళ కోసం మనం కూర్చుందాం అని అనుకునే అంత లోపలే మన కాంపిటీటర్స్ అందరూ చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు. సో చాలా మంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సో ఎక్కడో నేను అది బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తా భవిష్యత్తులో. అంటే ఇటు పూర్తిగా యాక్టింగ్, అటు పూర్తిగా కమర్స్ నేను ట్రై చేస్తాను, ఏ ఒక్కరిని డిసప్పాయింట్ చేయకుండా అని నాకు అప్పుడు చెప్పాడు అతను. పుష్ప హ్యాపీ. సో మీరు అడిగిన మనోవేదన ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇక అది ఇండివిజువల్ చాయిసెస్. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ అక్కడ ఫంక్షన్లో నేను లేను జర్నలిస్ట్ అడిగినప్పుడు అని చెప్పి ఒక మాట అన్నారు. యాక్చువల్గా మీరే కాదు, అక్కడ నిర్మాతలు కూడా లేరు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి తర్వాత నుంచి మీ ఇద్దరిని, అంటే నిర్మాతలు ఇద్దరిని, మిమ్మల్ని కలిపి ఎక్కడ చూడలేదన్నమాట. మీ మధ్య టర్మ్స్ బాగానే ఉన్నాయా? వై డు యు ఈవెన్ ఆస్క్ దట్? అంటే సరే పోనీ దానికంటే ముందు మీరు ఎక్కడ చూసారా మమ్మల్ని? ప్రీ రిలీజ్ ఈవెంట్ పక్కన పెడితే అంతే. దాన్ని వాళ్ళు ఎంత పెద్ద ప్రొడ్యూసర్లు అంటే మామూలుగానే వాళ్ళకి ఎక్కడ కనపడరు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నేను అదే చెప్పా. అంటే తర్వాత నాతో ఎక్కడ వాళ్ళు కనపడలేదంటే నా ప్రశ్న, ముందు ఎక్కడ కనపడ్డారు మీకు? ఎక్కడా లేరు వాళ్ళు మామూలుగా.